ఆస్తుల రక్షణ కోసం ఎన్ని పార్టీలైనా మారుతుండడం రాజకీయాల్లో కొనసాగుతోన్న నేటి చిత్రం విచిత్రం. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఇది జగమెరిగిన సత్యం. అధిష్టానం ఆశీస్సులతో డీల్ కుదుర్చుకోవడం నాయకులకు పరిపాటే. ఇదే కోవలోకొచ్చారు విశాఖలో ఓ లీడర్. ఆయన వ్యూహాత్మక నిర్ణయం కూటమి మధ్య చిచ్చు పెట్టిందట. మొదట సైకిల్ సవారీ చేశారాయన, ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. తాజాగా వైసీపీని వదిలి కాషాయ వస్త్రం కప్పేసుకున్నారు. ఇదంతా స్వప్రయోజనం, ఆస్తుల పరిరక్షణకేనట. అయినా కమలదళం ఆ లీడర్ను ఆహ్వానించింది. ఇప్పుడు అదే అంశం కూటమి మధ్య చిచ్చు రేపుతోంది. విశాఖ సాగర తీరంలో మొదలైన ఈ సెగ ఎక్కడికి చేరుతుంది? లెట్స్ వాచ్. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ మొన్ననే వైసీపీని వీడారు. డైరీ పాలక మండలి సభ్యులు కూడా రాజీనామా చేశారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో కమలదళంలో చేరిపోయారు. ఇదంతా సొంత ఆస్తుల పరిరక్షణ కోసమేనని ఇక్కడ టాక్. ఆడారి ఇటీవల వరకు వైసీపీలో ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2021లో వైసీపీ తీర్థం పుచ్చుకుని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2024లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూటమి అభ్యర్థి టీడీపీ నేత గణబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం విశాఖ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని జనసేన నేతలు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. 2,50,000 మంది పాడి రైతుల సహకార సంస్థగా ఉండే డైరీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం, డైరీ ఆస్తులను నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకోవడంతో రైతులు కార్మికులు ఉద్యమ బాట పట్టారు. దీంతో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హౌస్ కమిటీని నియమించింది. జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో డైరీని హౌస్ కమిటీ సందర్శించి విచారణ చేపట్టారు. లోతైన విచారణ తర్వాత అక్రమాలపై నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆనంద్ వ్యూహాత్మకంగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కంగుతిన్న కూటమి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కూటమి స్నేహం మధ్య ఆడారి చెచ్చు రగిల్చారని పొలిటికల్ సర్కిల్లో ప్రజెంట్ హాట్ టాక్. మరోవైపు కూటమికి సన్నిహితంగా ఉండే బీజేపీ నేతలు సైతం ఈ నిర్ణయంపై అవాక్కయ్యారు. వైసీపీలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను కమలదళంలోకి డంప్ చేయడంతో పార్టీ అసలు ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని వాపోతున్నారు. వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొనే నేతలకు బీజేపీ షెల్టర్ జోన్ కావటం పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిస్తుందని గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఆడారి వెనుక నడిచిన ఆ రేంజ్ ఆపరేషన్కి సూత్రధారులు ఎవరని ఆరా తీస్తున్నారు కూటమి క్యాడర్. మరోవైపు ఆడారి ఆనంద్ బీజేపీలో చేరటంతో కూటమి వేసిన హౌస్ కమిటీ విచారణ ఎలా జరుగుతోంది, పారదర్శకత ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి కూటమిలోకి ఆడారి ఎంట్రీ పెద్ద ప్లానే వేశారన్నమాట. తన ఆస్తులు కాపాడుకోవటానికి ఎత్తుగడ వేశారని క్యాడర్ కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా కాషాయ పార్టీలో ఆడారి ఆనందంగా ఉన్నారనే చెప్పాలి.